హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. యాక్చువల్లీ ఇవాళ పొద్దున్న నుంచి కూడా లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి అసలు కుదరలేదండి. కానీ చాలా జరిగింది ఇవాళ మార్నింగ్ నుంచి లైవ్. కానీ ఏదైతే కోడి ప్రభావతి టాస్క్ ఏదైతే చాలా లేట్గా స్టార్ట్ చేశారు. మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేయలేదు. అసలు మాట్లాడుకుందాం, అసలు మీకు ఎలా అనిపించింది? వీళ్ళు స్టార్టింగ్ నుంచే వైలెన్స్ లోకి వెళ్ళిపోయారా? ప్రభావతి 2.0ని బెదిరించారా? పాపం కోడి పారిపోయి ఉంటది అమ్మాయిల దెబ్బకి. అందుకని పాపం అది గట్టిగా అదే బరువు కదా, అందుకని అలాగే నిలబడి ఉంటదేమో అనుకుంటా. సో ఈ ప్రభావతి 2.0 మాత్రం కొద్దిగా హైలైట్ అనే చెప్పాలి. ఎక్కడ తగ్గలేదు. రౌడీ బేబీస్ ముఖ్యంగా ప్రేరణ అలానే యష్మి తాట తీసి పెట్టారు. అసలు మామూలుగా కాదు. ఒక పక్క నిఖిల్ని అయితే సావగొట్టి అంటే నిఖిల్ పాపం ఫస్ట్ కొద్దిగా చూడు జాగ్రత్తగా ఆడాడు. నిఖిల్ని ఒక ఆట ఆడుకున్నారు ఇద్దరు కలిసి. మొత్తం పిండేసి మడతేసి కింద కూర్చోబెట్టి కథలు లేకుండా చేసేసారు. అటు పక్కేమో పృథ్వీనేమో అక్కడ వాళ్ళు. మొత్తానికి రౌడీ బేబీస్ మాత్రం రెచ్చిపోయారని చెప్పాలి. ఇక వీళ్ళు రెచ్చిపోయిన తర్వాత నిఖిల్ స్టార్ట్ చేశాడు. నిఖిల్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా సైలెంట్ అయ్యారు, ఇది తేడా పడుతుందిరా అని. ఈ లోపల పృథ్వీని ట్రిగ్గర్ చేశారు. పృథ్వీ ట్రాప్ లో పడిపోయాడు. పృథ్వీ కొద్దిగా అగ్రెషన్, నోరు ఇక అదంతా. కానీ ఒకటే కావాలని ట్రిగ్గర్ చేశారు. నా ట్రాప్ లో పడిపోయాడు పృథ్వీ. కొద్దిగా అగ్రెస్ అయ్యాడు, గట్టిగా పట్టుకున్నాడు. పాపం ఎవరు ఓమాదిత్య అయితే కొద్దిగా గట్టిగానే. ఇప్పుడు స్టార్టింగ్ లో ఏం చేశారంటే ప్రభావతి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు పృథ్వీ ఏం అటాక్ చేశాడు, అభయ్ని అటాక్ చేసేసాడు. ఇచ్చేయడానికి అక్కడ అభయ్, అలాగే ఓమాదిత్య, అలాగే పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఉండేటప్పటికి ఏమవుతుందంటే, అలా ఇప్పుడు ఎలా ఉంటదంటే పృథ్వీ పరిస్థితి ఎలా ఉంటదంటే, మనం అటాక్ చేసామంటే అటాక్ చేసాం అంతే. అక్కడ మనిషి ఏమైపోతున్నాడు అన్న విషయం అంటే ఒకటి అక్కడ చాలా క్లియర్ గా అబ్బాయి కూడా వీడు పృథ్వీ రాంగ్ గేమ్ ఆడుతున్నాడు అన్న దాన్ని చేయడానికే ట్రై చేశారు. ఇక విచిత్రం చూడండి, నిఖిల్ ఎంత ఆడినా నిఖిల్ ఏమంటలేదు. గొప్ప విషయం ఏంటంటే ఎంతసేపటికి ఏం చేస్తున్నాడు, పృథ్వీని టార్గెట్ చేస్తున్నారు. అదే పృథ్వీ వాళ్ళ టీంలో ఉన్నప్పుడేమో మామూలుగా కాదు, మీరు బాడీ గార్డ్ రా, నువ్వు నా టీం కి బాడీ గార్డ్ రా, అప్పుడు రెచ్చగొట్టారు వాళ్ళ టీంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అదే పృథ్వీ ఆపోజిట్ లో వచ్చేసరికి అసలు లఫుడ్ గేమ్ ఆడుతున్నాడు, అసలు అలాంటి ఆటే లేడు అని చెప్పేసి అదే పృథ్వీని రెచ్చగొట్టి ఫిజికల్ గా ఆడు 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 అని రష్మి అసలు మామూలుగా కాదు అనమాట. ఇది కలేజ సినిమాలో మహేష్ బాబు ఫైట్ చేస్తుంటే పక్క వాడు ఎంకరేజ్ చేస్తాడే, అలా ఎంకరేజ్ చేసేది. ఇప్పుడు అదే పృథ్వీ ఆడుతుంటే అసలు పృథ్వీ ఆడతాడేది, పృథ్వీని ఏమంటలేదు పాప యష్మి వరకు. కానీ కొద్దిగా అబ్బాయి మాత్రం టార్గెట్ చేశాడు అనిపించింది. కానీ పృథ్వీ కొద్దిగా ట్రాప్ లో పడ్డాడు, ట్రిగ్గర్ అయ్యాడు. చూసుకోవాలి, కొద్ది వర్డ్స్ మిస్ అవుతున్నాడు. కొంత అగ్రెషన్ లో కొద్దిగా ఇప్పుడు ఎందుకంటే ఇదిగా ఉంటారు కొద్దిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంటాడు పాపం పక్క ప్రాణి మణికంఠ, పాపంలో నిఖిల్ పట్టుకుంటే ఇసిరేశాడు. అది కావాలని కాదు, ఎందుకంటే అప్పటికే బాగా నిఖిల్ని ఇచ్చేసేసారు మన రౌడీ బేబీస్. మామూలుగా కాదు అసలు వాళ్ళిద్దరు ఎలా ఆడుతున్నారంటే, నాకు ఎవరు యష్మి అను ప్రేరణ మామూలుగా కాదు అసలు వాళ్ళు ఆడాల్సింది ఏంటి ఆట, ప్రభావతి దగ్గరికి వెళ్ళి ముందు గుడ్లు తెచ్చుకోవాలి కదా. అసలు అదేమీ లేదు, వాళ్ళే చేశారు. వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ 9గా తీసుకురాగానే ఆ పిచ్చమ్మాయి చేసింది, తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి నించుంది. ఇంకా టపా 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 ఇక్కడ నుంచి ప్రేరణ యష్మి వచ్చింది, దాని మీద పడిపోయి ముందు అవి తీసుకుని చాలా వరకు విష్ణుప్రియ, కిరాక్ సీత వీళ్ళు కొద్దిగా అక్కడ కూర్చొని నీటికి వాటిని పట్టుకుంటున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ తెచ్చుకున్న వాళ్ళ దగ్గర లాగేస్తున్నారు. అక్కడ నుంచి ట్రిగ్గర్ అయ్యాడు నిఖిల్ కి పాపం ఒకసారి మామూలుగానే ఇలా పట్టుకుంటున్నాడు, వచ్చేస్తాడు మరికంట కాలు పట్టుకుని అయితే వచ్చేస్తాడు. ఓ చోట ఇలా గట్టిగా అనేసరికి పడిపోయాడు పాపం. సో చాలా ఫిజికల్ గా ఇదిగా ఉంటాడు కదా. కానీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ లోనే అరే మనం ఎంత ఆపుకున్నా పర్లేదు కానీ మీరు వచ్చి మాయ తీసుకోమాకండి, వీళ్ళు వచ్చి మాయ తీసుకోమాకండి అన్న దాని మీద ఉండాలి. విష్ణు ఒకసారి వచ్చి వాళ్ళ దగ్గర లాగుతాడు, యష్మి వచ్చి అలా కాదు దానిలో ఎక్కడైతే వాళ్ళు వాటిని ఏమంటారు బాక్స్ కోడి దగ్గర కాదు, అవి పెట్టుకుంటారు కదా బాక్స్ బుట్టల్లో పెట్టుకున్నప్పుడు టచ్ చేయకూడదు. ఇంకా బుట్టల్లోకి వెళ్ళిపోయిన తర్వాత టచ్ చేయకుండా మిగతా ఎక్కడైనా సరే నువ్వు పట్టుకుని తెచ్చుకునేటప్పుడు ఆపుకోవచ్చు, లాక్కోవచ్చు, అంతవరకు ఓకే. ఒక్కసారి బుట్టల్లో పడిన తర్వాత గేమ్ ఆడదు. ఎందుకంటే ఇప్పుడు యష్మి వాళ్ళు ట్రిగ్గర్ చేస్తే మనకంటే ఏం చేసి మొత్తం నిఖిల్ ఏం చేశాడు, మొత్తం లాక్కొచ్చాడు బుట్ట. అప్పుడు అదేముంటది ఆట. ఇంకా
ఇక అక్కడ కొద్దిగా ట్రిగ్గర్ అయ్యేసారు. అంటే ఫస్ట్ లో మాత్రం కొద్దిగా ట్రిగ్గర్ చేసింది కానీ, వీళ్ళ మీద పడింది కానీ, రక్కి కానీ, రచ్చరంబోలా చేసి కంటెంట్ కోసం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు అసలు లేడీస్ ఆడ పులిలా ఆడారని చెప్పాలి. నిజంగానే మామూలు కదా, రెచ్చిపోయారు. అంటే ఆడింది ఫెయిరా అన్ఫెయిరా పక్కన పడేసేయండి, కానీ అక్కడ ట్రిగ్గర్ అయ్యారు కాబట్టి వీళ్ళు రెచ్చిపోయారు. దాని తోడు వాళ్ళు ట్రిగర్ చేస్తున్నారు, వాళ్ళు చేశారు, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు, లాక్కున్నారు, అంత బాగానే. మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళదే మొత్తం తప్పని అంటున్నారు, వీళ్ళు మాత్రం కరెక్ట్ గా ఉన్నారని నాకు అనిపించింది. ఇవాళ వాళ్ళు ఆడేది ఏంటి, నేను క్లారిటీ చూసి ఏ ఆట అంటే వాళ్ళే కరెక్ట్ అంటున్నారు, వాళ్ళే కరెక్ట్. సంచాలకులు ఎలా ఇచ్చేయాలన్నా కూడా వాళ్ళే కరెక్ట్. వాళ్ళిద్దరు కూర్చొని అభయ్ అయితే అసలు ఎంత సైలెంట్ అయిపోయాడు తెలుసా, అలగటం కూడా కాదు. అబ్బో ఇప్పుడు నేను ఈ గేమ్ అసలు అలా అనుకుంటే గేమ్ ఎలా ఆడతారు మీరు? ఆడిందే ఫస్ట్ ఫిజికల్ టాస్క్ ఇది. ఈ ఫిజికల్ టాస్క్ లో కూడా నేను ఇలా కాదని చేతులు ఎత్తేస్తే ఇంకేముంటుంది. మీ వైపు వాళ్ళ వైపు నుండే ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యింది. మరి తర్వాత మీరందరూ కలిసి కూర్చొని వాళ్ళ తప్పు అంటే ఒప్పుకునేది లేదు. నువ్వు గివప్ ఇచ్చేసి పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, ఏదో తప్పు రైట్ పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి నువ్వు ఇవ్వాలిగా. అబ్బాయి అని కాకేసింది చాలా సార్లు చాలా మంది. నువ్వు వెళ్ళాలా, పట్టుకోవాలా చాలా సేపు. అసలు కొన్ని ఎక్స్ పైనుంచి వేశారు మధ్యలో. సంచాలకుడి ప్రాబ్లం నిన్న సోనియా ప్రాబ్లం దగ్గర నుంచి పట్టుకుందనమాట. సోనియా కావాలనే కొన్ని ఆరెంజ్ వేస్తుందని, అదే సోనియా సంచాలకుడు కావాలని ఫేవర్ చేసిందని, నిన్న మొత్తం క్లియర్ గా చీటర్ అని యష్మి మొత్తం తన మీద ఉన్న కోపం అంతా తీర్చేసుకుంది. అదేమంటే నీది కర్ర ఇరిగిపోతే నీ తప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు, మమ్మల్ని ఎందుకు పాస్ చేసింది, అలానే బాడీ మీద ఉన్నది ఎందుకు కౌంట్ చేయలేదు. ఇట్లా అతనేమంటాడంటే నేను బయటికి వెళ్ళానే కానీ లోపలికి వచ్చి ఆడుతున్నాను అని చెప్పి అంటాడు. అక్కడ ఒక రూల్ ఉంది. ఇప్పుడు బాక్స్ లో ఆడుతున్నావు, అవతల వ్యక్తి బాక్స్ నుండి బయటికి రావట్లేదు. ఇప్పుడు నీ బాడీ మీద కొట్టాలంటే ఎలా కొడతాడు? నువ్వు బాక్స్ లో ఉండే ఆడాలి. తప్పు, అది రాంగ్ స్ట్రాటజీ. అది రాంగ్ స్ట్రాటజీ. కారణం ఏంటంటే నువ్వు బాక్స్ లో ఉండి తప్పించుకోవాలా. ఇప్పుడు నువ్వు బాక్స్ లో ఉండేగా మొత్తం అతను కొట్టింది, నేను వెనకాల ఎక్కడ కొడతాను బయటకు వెళ్ళిపోతాను అంటే ఎట్లా, తప్పు కదా. అతను బాక్స్ నుంచి బయటికి రావట్లేదుగా, కాబట్టి అది రూల్. అది ఇంకోటి అంటారా, కావాలని చెప్పేసి కొన్ని బెలూన్స్ వేయడం, అది రాంగ్, అది కరెక్ట్ నేను అనుకున్నాం కూడా మనం. కానీ అక్కడ నాకు అనిపించింది ఏంటంటే నిన్న చూసాము ఆల్రెడీ లైవ్ లో, ఇవాళ కూడా చూసాము, దాన్ని ఇచ్చేసి ఒకసారి మళ్ళీ కంబైన్ ఎలా ఉంటుందా అని. కానీ పర్టికులర్ గా ఆరెంజ్ బాల్స్ ఏం నెడుతున్నట్టే లేదు, జస్ట్ అలా హడావుడిగా అమ్మాయి అటు చూస్తా ఇటు చేస్తా షోలే ఉంటది. అంటే అది మరీ నేను జెన్యున్ గా అమ్మాయి ఆడిందని చెప్పను గానీ కొన్ని కావాలని మనసులో కొంత ఫేవరిజం ఉంటది. మెయిన్ ఏంటంటే సోనియా పట్టుకున్న పాయింట్ ఏంటంటే నేను బాక్స్ లోకి రమ్మన్నాను, నేను రాను స్ట్రాటజీ అన్నావు, ఇంకా అదే అక్కడే పట్టుకుంది. క్లియర్. అలానే ఏంటంటే ఓడిపోయాదు, ఇరిగిపోయిన తర్వాత ఎలా ఆపుతావు అని. ఇరిగిపోయిన తర్వాత మరి ఆటోమేటిక్ గా పాస్ చేయాలి కదా, అది కామన్ థింగ్ కదా. సరే ఏదేమైనా నిన్న కొంత ఫేవరిజం చూపించిందా లేదా అన్నది అఫ్ కోర్స్ నువ్వు సంచాలకుడిగా ఉన్నప్పుడు మీరు చేసే పనే అది, ఈ వీళ్ళు సంచాలకుడు ఉన్నప్పుడు వీళ్ళు చేసే పనే అది. దాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. రేపొద్దు నాకు సార్ చూసుకుంటారు, ఆడియన్స్ చూసుకుంటారు, దాన్ని లాగకూడదు. అవును, కానీ అంత ఫేవరిజంగా ఏదో చూపించేసి అసలు పూర్తిగా ఓడిపోయిన వాళ్ళని తీసుకెళ్లి గెలిపించేసింది అన్నట్టు నాకైతే అనిపించలేదండి నిన్న. మాది మాత్రం కరెక్ట్. సరే అయిపోయింది. ఇవాళ టాస్క్ కూడా చాలా బాగా ఆడారు అందరూ కూడా. అసలు ముందుగానే ఇంకా మనకి ఇచ్చారులే ఫిజికల్ టాస్క్, అందరూ ఫిజికల్ అయిపోయి కొట్టుకొని అసలు నానా రచ్చ రంబోలా చేసేసుకున్నారు. ప్రభావతి ఊగిపోయింది అనమాట వీళ్ళ దెబ్బకి, మామూలు ఊగటం కాదు. కానీ వీళ్ళందరూ కూడా ఎలా అనిపించింది అంటే, ఒక 2 టీమ్స్ చూసిన తర్వాత ఒక టీం ఏమో అసలు ముందు ఒకళ్ళకి శృతులు లేవు. అంటే ఏంటి, ఇలా ఆడాలి ఇలా చెయ్యాలి అని చెప్పుకుంటున్నా కానీ పెద్ద ఇదిగా లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళు కళాఖండిగా నిలబడి నిక్కచ్చిగా ఆడుతున్నారు. ఎందుకంటే ఇద్దరు అక్కడ సీత గాని అలాగే విష్ణుప్రియ గాని సేమ్ అక్కడ ఉండిపోతున్నారు. ఇక్కడ సోనియా అలాగే నైనిక ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని అక్కడ కాపాడుతున్నారు. ఇద్దరే జెంట్స్ ఉన్నారు వాళ్ళ గ్రూప్ లో. ఒక జెంట్ ఏమో వీళ్ళని, ఇంకో జెంట్ ఏమో అక్కడ వాళ్ళని కాపాడాలి. వాళ్ళందరూ కలిసి ఫస్ట్ భయంకరంగా మీద పడ్డారు. ఎలా అటాక్ చేశారంటే వారు స్టార్ట్ అయినప్పుడు జమ్మున జనం వస్తారు చూసారా అట్లా. కానీ జనరల్ గా ఏంటంటే ప్రేరణ గాని అటు పక్క యష్మి గాని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అగ్రెసివ్ అవుతున్నారు. ఆటని అదేందో ఒక అంటే తెలివిగా కాకుండా స్మార్ట్ గా కాకుండా వైల్డ్ గా ఆడుతున్నారు. అరుపులు, ఎక్స్ప్రెషన్స్, యాటిట్యూడ్ కావాలనేది కొద్ది కంటెంట్ క్రియేట్ చేయాలి, స్క్రీన్ స్పేస్ తెచ్చుకోవాలి, అవసరమైతే నేను మరుస్తాను, దగ్గర రా, ఏం చేస్తావు, కొంత ర్యాషెస్ గా అనమాట. నేను ఆడపిల్ల నేను ఆడుతున్నాను, మీరు
అలా కాదు, ఇప్పుడు వెనకాల నుంచి నేను చూశాను, ప్రేరణ వచ్చేసి తన విష్ణు ప్యాంట్ తో సహా వెనకాల ఇలా వెనక్కి లాగి లాగమా అదంది. కానీ మేము ఆడలో అయితే మేము ఆడట్లేదా, మేము చేయట్లేదా, అదెక్కంత వరకు ఆట ఆడాలి, నిజమే ఆట ఆడాలి, కానీ ఆడే క్రమంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ఆడాలి. ఇప్పుడు నువ్వు నేను కనపడాలి, నా కంటెంట్ రావాలి, స్కిన్ స్పేస్ రావాలని చెప్పి మీరు బాగా విపరీతంగా ఆడుతున్నారు, బానే ఉంది. మీకు అదే చూడు ఒక స్టేజ్ లో నిఖిల్కి కోపం వచ్చేసి ఏం చేశాడు, ఒక్క ఇసురు ఎక్కడో పడ్డావు నువ్వు. అప్పుడు ఏమైపోద్ది, తేడా పడితే అప్పుడు అంతే. మాట చెప్పుకోవడం చాలా ఈజీ, నీకు ఇష్టం, నేను ఎంతే ఆడతా, నువ్వు కూడా ఆడుకో, నీకు చేతనైతే ఆడు, దమ్ముంటే ఆడంటే అవతల వాడు కొద్దిగా మేలు, ఫిజికల్ గా స్ట్రెంత్ గా ఉంటాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, కొద్దిగా ఇదేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్ ఎవరికి నష్టమే కదా. మనిషిని రెచ్చగొడడం చాలా తేలిక, కానీ ఆడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆడాలి. ఆట ఆడాలి, కంటెంట్ ఇవ్వాలి, రచ్చ జంబోలో చేయాలి, కొన్ని స్ట్రాటజీలు అప్లై చేయాలి. కానీ ఏంటంటే కొంత సమయం పాటించాలి. ఈ రోజు అంత ట్రిగ్గర్ అయ్యేబట్టే కదా నిఖిల్ పాపం ఆ అబ్బాయిని మణికంఠ చేస్తే పాపం ఎంత పక్కన పడిపోయాడు. మణికంఠ వెళ్ళాడు, ఇంక ఏడ్చాడు, ఆ అబ్బాయి ఒక అబ్బాయి మళ్ళీ పట్టుకున్నాడు. ఆ పాట మాట్లాడకూడదు ఇంకా అబ్బాయి. ఇప్పుడు కెమెరా చూస్తున్నా నా మొహం చూపించారు అంటే కెమెరా మొహం చూపించకపోతే వాయిస్ వినపడుతుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇంకోసారి అదే చండాలం, అది రిపీట్ అయిపోయింది, చండాలం అయిపోయింది. అంటే నేను కంపల్సరీ షో గెలవాలి, నేను నా భార్య కావాలి, పిల్లలు రావాలి అంటే ఇది బ్లాక్ మెయిల్ అవుతుంది. అప్పుడు అంటే మీరు నన్ను గెలిపించండి, నాకు వేరే దారి లేదు, లేకపోతే నాకు అది తప్పు. అసలు నువ్వు ఆట ఆడు, నీ ఫ్లాష్ బ్యాక్ వదిలేసే, నీ పాస్ట్ వదిలేసే, నీ బాధను వదిలేసే, నీ ఆట నువ్వు ఆడితే ఆడియన్స్ ఆటోమేటిక్గా నీకు ఓట్లు వేస్తారు. అంతే తప్ప నువ్వు ఆడియన్స్ అని బెదిరిస్తున్నట్టుంది, అది తప్ప అసలు తాపకి. అట్లానే తను కూడా కేవలం స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తున్నట్టుగా కొన్ని విషయాలను ఇన్వాల్వ్ అవుతున్నాడు. కావాలని కొన్ని మాటలని మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప అదేదో న్యాచురల్ గాను, స్పాంటేనియస్ గాను, అవసరం తగ్గట్టుగా మాట్లాడతలేదు. కావాలి, నేను కనపడాలి, నా మాట వినపడాలి, ఆ ఇష్యూ ఏదో క్రియేట్ చేసుకోవాలి దాంట్లో అన్న ఒక ఆర్టిఫిషియల్ ఇది కనపడుతుంది అన్నమాట. అది తప్పు. ఉదాహరణకి ఈరోజు దోశ గొడవ జరిగింది. అక్కడ ఏంటంటే మన చేతులు ఎత్తేసిన అబ్బాయి లేదా అలిగిన అబ్బాయి మనం ఎవరి పనులు చెయ్యొద్దు, మన పని మనమే చేసుకుందాం, వాళ్ళ పనులు చెయ్యొద్దు అని చెప్పి ఏదో ఒక చీఫ్ గా ఇది చేస్తాడు. నేను అవసరం బయటికి వెళ్తాను, లేకపోతే బిగ్ బాస్ తో నేను మాట్లాడుకుంటానని ఏదో చేస్తాడు. మొత్తానికి అలిగాడు. ఇది నిన్నటి ఎపిసోడ్ గెలిచి ఓడిపోయిన తర్వాత ఏదో మొత్తానికి సరే అని చెప్పి అట్లు వేసుకుంటూ ఉంటది. ఎవరు అంటే వాళ్ళకి ఏంది అని అంటే ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు కదా, వాళ్ళకి రేషన్ రాదు. ఆ ఉన్న రేషన్ లో గబగబా మనం తినేద్దాం, మిగిలిన వాళ్ళు ఏ చేసుకుంటారు. ఫస్ట్ లో వాళ్ళు గెలిచినప్పుడు గేలి చేశారు, అల్లరి చేశారు, సెలబ్రేట్ చేసుకున్నారు, అవతల నీకు చేశారు కదా. మరి వాళ్ళు ఓడిపోయినప్పుడు ఎందుకు తీసుకోలేకపోతున్నారు వాళ్ళు? అంతే మరి అందుకనే కదా వాళ్ళు తీసుకోలేకే మరి ఈ రకంగా ఫ్రస్ట్రేషన్. వాళ్ళు సంచాలకుడిగా ఉన్నప్పుడేమో నేను సంచాలక నా నిర్ణయం నా ఇష్టం అని చెప్పన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? మరి అంతే మరి వాళ్ళకి ఫేవర్ గా వస్తేనే కదా మరి అది హ్యాపీనెస్. వాళ్ళ ఫేవర్ గా లేనప్పుడు అది హ్యాపీనెస్ ఎలా అవుతుంది? అది ఎలా తీసుకుంటారు వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు ఏ విషయాన్ని కూడా. ఇది మనం ఇప్పుడు ఇది మనకి ఇది వచ్చింది, ఇది మనం ఓడిపోయాము, ఓకే ఏం పర్లేదు, రేపటి నుంచి దీనికి ఇంకో రెమెడీ ఉంటుంది. ఆ ఫుడ్ నాకు ఎలా అనిపించింది అంటే వీళ్ళు గబగబగా వచ్చేసి గబగబా వేసుకుంటే ముందు మళ్ళీ ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు, అది కూడా దొరకదు, అది కూడా పెట్టేయమంటారు. ఆకలి వేసిందని అట్టడిగిద్ది, పక్కనే మణికంఠ ఉంటాడు, ఏమని అంటది, అమ్మాయి సైలెంట్ గా తన పని చేసుకుంటూ ఉంటది. ఎందుకంటే చీఫ్ చెప్పాడు కాబట్టి వేయకూడదు అని చెప్పి ఉంటది. సరే మనీ ఏం చెప్తాడు, మనీ మరి తెలుసు చెప్పాడు కదా, మనీ కావాలని ఆ ఇష్యూని కొద్దిగా అంటే ఇన్వాల్వ్ అవ్వాలని ఇన్వాల్వ్ అయ్యాడు నిజం చెప్పాలంటే. ఎందుకు ఆకలి వేస్తుంది కదా వేద్దాము అని చెప్పి సరే ఏదో కొంత కంటెంట్ క్రియేట్ చేసుకోవాలనో ఏదో కొంత మొత్తానికి అమ్మాయి మీద జాలేసో లేకపోతే మొత్తానికి అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడాలి, వాస్తవం చెప్పాలంటే అక్కడ ప్రేరణ ఏం మాట్లాడాలి, తన పని తను చేసుకుంటుంది. అట్టు వేసాడు, అట్టు వేసింది. ఆ వేసే విధానం దగ్గర కొద్దిగా అమ్మాయి హర్ట్ అయింది. ఎవరు? విష్ణుప్రియ. ఒక జైల్లో వాళ్ళకి వేసినట్టు వేసిందా? నిజంగా అలానే వేసిందంటావా? అంటే అలాగే కాదు, అమ్మాయి కోపం మాత్రం ఉంది. ఎందుకంటే నామినేషన్స్ లో నుంచి వాళ్ళిద్దరికి విధైంది కాబట్టి అమ్మాయి కోపంగానే ఉంది. అమ్మాయి లాస్ట్ దాకా కూడా వేసిన తర్వాత అమ్మాయి ఫేస్ గానీ అమ్మాయి బిహేవియర్ గానీ నాకు నిజంగా కూడా నచ్చలేదు. అమ్మాయి అట్టు ఎట్లయినా వేయనియండి, కానీ ఆ బిహేవియర్ అన్నది నాకు అసలు నచ్చలేదు. వేయలేదు కానీ ఏంటంటే కోపంగా అట్టేసింది, మాట్లాడకుండా తన అట్టేసింది అంతే. కానీ అక్కడ ఏంటంటే ఆటోమేటిక్ చూకుమంటది, ఆకలి వేస్తుంది కదా, కనీసం కట్టు వేయడానికి అంత ఆలోచన. మనీని కూడా అంతలా ఎదిరించుకోవాల్సిన అవసరం లేదేమో అనిపించి పోరా నువ్వు పోసారా అంటే మనీ దాన్ని ఇష్యూ చేశాడు అవసరంగా అని చెప్పేసి. మనీ ఏమంటాడంటే నువ్వు నీ ఇంటెన్షన్ కరెక్టే కాలేదు, కానీ ఏంటంటే నువ్వు వేయకుండా ఉన్నట్టుగా బాగుండేది, నువ్వు ఆ కోపంలో వేసినప్పుడు అవతల వాళ్ళు చూకమంటారు కదా, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి. ఆ అమ్మాయి ఏమంటది, నేను అసలు ఒక అట్ట ఆకలి వేసిందని అడిగాను, ఎలా వేసిందంటే అసలు అట్లా వేసింది, నాకు ఏడ్చింది, బాధపడింది, అంతా బానే ఉంది.
తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కానీ ఈ విషయాన్ని అనవసరంగా ఇష్యూ చేసి దీన్ని డ్రాగ్ చేసి నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను, నేను ఇష్యూని క్లోజ్ చేయాలనుకున్నాను, నువ్వే నన్ను ఇచ్చేస్తామని చెప్పి డ్రాగ్ చేశాడని చెప్పి మనీ మీద కొద్దిగా ఉంది. కానీ మనీని కొద్దిగా ఓవర్ ద బోర్డ్ గా అరిచిందేమో అనిపించింది నాకు ప్రేరణ. తన ఫేస్ ఫీలింగ్ లో కానీ నాకు ఈ 2 days 3 days నాకు ప్రేరణ అయితే నాకు కొన్ని విషయాల్లో చాలా ఇదిగా అనిపించింది అనమాట. ఇలా మాట్లాడే విధానంలో ప్రేరణ అయినా యష్మి అయినా కోపం వస్తే వాళ్ళ అసలు ఫుల్ గా మారిపోతున్నా. ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే నేను అస్సలు చూడలేకపోతున్నాను. ప్రేరణ అంటే మనకి 2 రకాల ఫీలింగ్స్ కనపడతాయి. ఆడేటప్పుడు ఏం ఆడుతున్నారా అనిపిస్తుంది, ఉండాలి ఇలాంటి ఇలా అనిపిస్తుంది. కానీ మాట్లాడేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూసేటప్పుడు రెచ్చగొట్టేటప్పుడు ఏంటి ఇల్లు ఇంత దారుణంగా ఉన్న ఇంత బయలుగా ఉన్నారా అన్న కోపం వస్తుంది. ఎందుకంటే అవతల వ్యక్తిని గౌరవం లేకుండా మాట్లాడితే మనకే కోపం వస్తుంది. ఏ పోరా, నేను ఇంతే మాట్లాడతా, అరుస్తా, ఏం చేసుకుంటావు చేసుకోపో అని మగ మనిషిని కావచ్చు లేకపోతే లేడీ మనిషిని కావచ్చు, ఏదైనా సరే నువ్వు అంత రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడి ఫేస్ ని అలా పెట్టి మాట్లాడితే మనకు చూసేవాడికి ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది, మనకే కోపం వస్తూ ఉంటుంది అనమాట. అది తగ్గించుకోవాలి. కానీ వాళ్ళు నిజంగా వ్యక్తిగతంగా మంచోళ్ళే, కానీ వాళ్ళు ఆట కంటెంట్ అనే మాయలో పడిపోయారేమో ఒక ఫీలింగ్. ఆడాలి, బ్రహ్మాండంగా ఆడుతున్నారు, ఒక్కోసారి తగ్గా వారిస్తున్నారు, కష్టపడుతున్నారు, శరీరాన్ని అసలు ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చేయట్లేదు, మాత్రం ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే నేను చెప్పాను కదా, పోయినసారి మనకి ఎవరు శోభా శెట్టి బ్రహ్మాండమైన ఆట ఆడింది అమ్మాయి, కానీ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అమ్మాయిని పాడు చేశాయి. సేమ్ ఇప్పుడు వీళ్ళిద్దరు పరిస్థితి కూడా అలానే తయారవుతుందేమో అని ఒక ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. యాక్చువల్ గా అయితే యష్మితో ఉండి ప్రేరణ అలవాటు బయటికి రావాలి. అసలు అమ్మాయి అక్కడి నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో అమ్మాయి ఇండివిజువల్ గేమ్ కనపడేది, అమ్మాయి మనస్తత్వం తెలుస్తుంది జనాలకి, అప్పుడు అమ్మాయి ఇంకా ఇచ్చేసుకుంటారు. కానీ అక్కడ నాకు ఈ గేమ్స్ లో నిన్న నుంచి జరిగిన గేమ్స్ మొత్తంలో కలిపితే నాకు అదే అనిపించింది. ప్రేరణను చూస్తుంటే ఈ అమ్మాయి కావాలి తన ఆటను తనే పాడు చేసుకుంటుందేమో అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే నాకైతే ఖచ్చితంగా కలిగింది. అలాగే ఇప్పుడు మిగతా వాళ్ళు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఎవరు నైని కావచ్చు, లేకపోతే అమ్మాయి సోనియా కావచ్చు, లేకపోతే ఇటు కిరాక్ సీత, వీళ్ళు ఆడుతున్నారు, వీళ్ళు పట్టుకుంటున్నారు. ఇప్పుడు సోనియా మాట్లాడేటప్పుడు కూడా ఒకసారి మనకి ఏమనిపిస్తుంది, కోపం అనిపిస్తూ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు కిరాక్ సీత కానీ లేకపోతే ఇటు పక్క విష్ణు కానీ వీళ్ళు ఒక లిమిట్ ఒక లిమిట్ పెట్టుకొని బిహేవ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఆడాలి లేకపోతే కంటెంట్ మజా ఏముంటది, అలా ఉండాలి అనిపిస్తుంది. కరెక్టే, అలా ఉండాలి, అలా ఆడేవాళ్ళు కూడా కావాలి. కానీ చివరికి ఇదే ఆడియన్ ఏమంటాడు, ఇలాంటి ఆడేవాళ్ళు ఉండాలంటూనే ఉంటాడు, మళ్ళీ ఏమంటాం ఇంత ఇదే లౌక్యం అన్నమాట. ఇది కంటెస్టెంట్ కి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఉంచుతారు, నో డౌట్, మనకి ఇలాంటి కంటెంట్ అవసరం కాబట్టి కన్ఫర్మ్ గా మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనలో ఉన్న ఈ ఎక్స్ప్రెషన్స్, ఈ వైల్డ్ బిహేవియర్, కొద్ది ఓవర్ యాటిట్యూడ్ అనేది కన్ఫర్మ్ గా మనల్ని ఏం చేస్తుంది, ఎక్కడో చోట ఆపేస్తుంది. మన టార్గెట్ ని రీచ్ అవ్వకుండా ముందుగానే బయటికి రావాలి. కొద్దిగా మనం అల్టిమేట్ గా చివరికి వ్యక్తిత్వము, మాట ఇవే మాట్లాడతారు, అన్ని అవే చూస్తారండి. మీ 100 చెప్పండి, 100 ఆటకు అబ్బా చించేసింది, ఇచ్చేసింది, అలా ఆడింది ఇలా అని అంటారు. కానీ అసలు ఎలా ఆడింది, ఏ బిహేవియర్ తో ఆడింది అన్న విషయం అయితే పృథ్వీని అంటారా, పృథ్వీ ఒక చిన్న మాట అనగానే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు, ఫిజికల్ గా చూపిస్తున్నాడు. ఓమాదిత్య మరి ఆయన ఎంత బదిలీ ఆడాడు, ఓమాదిత్య ఓమాదిత్య గారు చేసిన తప్పేం తెలుసా, ఆయన వీళ్ళని ఫాలో అయ్యారు. ఆయనంతటా ఆయన ఆట ఆయన వెళ్ళి ఎక్స్ తీసుకురావడం, ఎక్స్ పెట్టుకోవడం ఇవి చేయట్లేదు, ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, ఈయన కూడా వెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్ అటాక్ చేసింది ఆదిత్య గారే వాళ్ళ దాని మీద కూడా వెళ్ళి, అది అసలు కరెక్ట్ గా నువ్వు మెడక అలా తిప్పేసావు, మెడక ఇలా తిప్పేసావు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వెళ్ళి. నిజమే, కాదనట్లేదు. కానీ దానికి తగ్గట్టు అబ్బాయి దగ్గర నుంచి మీరు బయటకు వచ్చేసేయాలి, అక్కడి నుంచి క్లోజ్ అయిపోవాలి. కానీ ఒక విషయం, ఇలాంటి ఆటల్లో పెద్ద ఇప్పుడు నిఖిల్ ఏదో స్ట్రాంగ్ గా ఉన్నాడు, లేకపోతే పృథ్వీ స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఏ బ్రహ్మాండంగా ఆడారనడానికి ఏం లేదు. ఇవన్నీ టాస్క్లు అంతే. ఫిజికల్ గా వాళ్ళు కాకపోతే ఎవరు ఆడతారు ఏంది, మేల్స్ కాకుండా స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకోని ఇంకా ఆడతాడా, ఇది చూసి ఎవరు జనాలు ఓట్లు వేయరు, నో డౌట్. అది అక్కడ ఏమాత్రం ఎక్స్ట్రా చేస్తున్నా నాకే బలం ఉంది కదా, నాకే ఉంది కదా అని చెప్పితే సరే ఉంచుకోండి, నీ దగ్గర ఉంచుకొని చదువుతారు అంతే తప్ప ఈ ఆటలు చూసే పెద్ద ఏదో అవ్వాల్సింది. నువ్వు ఎంత ఎఫర్ట్స్ చేసావు అన్నది ఇంపార్టెంట్, ఎంత స్మార్ట్ గా ఆడావన్నది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇదే ఆట మీకు గుర్తుండే ఉంటది, సన్నీ వాళ్ళు అప్పుడు అసలు ప్రియాంక సన్నీని రెచ్చగొట్టింది ఆ గేమ్ లో. అసలు ప్రియా మేడమా
ప్రియా గారు మామూలుగా కాదు అసలు, ఒక రేంజ్ లో ఆడుతున్నారు. గడ్డి పూసేసి అది హైలైట్. ఈ టాస్క్ తర్వాత ఫుల్ హైలైట్ అసలు. అది మాత్రం అది కూడా బాగా సన్నీ గుర్తొచ్చాడు అని అనిపించింది ఇది చూడంగా. ప్రభావతి అని చూడంగానే, ఎందుకంటే వాళ్ళ మదర్ పేరు కూడా ప్రభావతి, ఏంటి ప్రభావతి అని అంటాడు కదా సన్నీ, అలా వచ్చిందనమాట. సో అలాగే ఇంకోటి జరిగింది వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా. 14 గంటల టైమే ఇచ్చారు, వారం రోజుల్లో వాళ్ళ కిచెన్ వండుకు. ఎందుకంటే 24 గంటలు కిచెన్ లో ఉండి 24 గంటలు వండుకొని తింటాం ఇదే అయిపోతుంది. ఖాళీగా ఉండే ప్లేస్, ఖాళీగా ఉండే టైం అదంతా కూడా కుదరట్లేదని బిగ్ బాస్ ఒక మంచి ప్లానింగ్ తీసుకొచ్చారని అనిపించింది నిజంగా కూడా. ఎందుకనంటే దానికోసం దగ్గర పొద్దున్నుంచి మధ్యాహ్నం 4 దాకా చర్చ జరుగుతూనే ఉంది. ఎట్లా ఏం చేయాలి అని. ఎందుకనంటే ఒక వంట చేయాలి ఏదైనా సరే, ఒక 14 మంది చేయాలి అని అంటే దగ్గర 2 గంటల సేపు టైం మామూలుగా ఈజీగా పట్టిద్ది. కానీ వీళ్ళు మాట్లాడుకొని అది వాళ్ళు వచ్చి వీళ్ళు రెడీ అయ్యి వీళ్ళు చేసి ఇదంతా చేసేటప్పుడు 4 గంటలు చేస్తున్నారు. ఇంకా అందుకని మంచి ప్లానింగ్ చేసేసాడు బిగ్ బాస్. ఇప్పుడు 2 గంటలు అవే చేసేసారు. అంటే మొత్తం 7 days కి 14 hours, అంటే రోజుకి 2 గంటలు మాత్రమే. అదేంటి కటింగ్, అంట్లు తోముకోవడం, ఇవన్నీ కూడా దాంట్లోనే. మధ్యలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే వీళ్ళకి మరి సూపర్ మార్కెట్ ఏమో మనసుకు పొందిన ఆహారాన్ని తీసుకోవాలి, ఓడిపోయిన వాళ్ళేమో జనరల్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. మొత్తం పట్టుకొచ్చారు, మొత్తానికి అన్ని A to Z పట్టుకొచ్చారు. కానీ నిఖిల్ మాత్రం ఆయిల్ తీసుకోవడం మాత్రం నాకు ఒక ఎందుకో డౌట్. అప్పుడు నిఖిల్కి సంచాలకుడి నిర్ణయం మీద చిన్న డౌట్ వచ్చింది. అంటే సోనియా మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది. అలా అని చెప్పి సోనియా మీదే ఎగరటలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది, జాగ్రత్తగా ఉంది. నిఖిల్ మీద ఎగరటలేదు. నిఖిల్ కి తనకి ఒక మంచి బాండింగ్ ఉన్నది ఇక్కడ. అదే ఇంకో వ్యక్తి అయితేనేమో చెప్పాల్సిందంటే నిఖిల్ అన్నారు అభయ్కి సోనియాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, అంటే అపోజ్ చేస్తున్నాడే తప్ప పెద్దగా స్ట్రాంగ్ గా యష్మి చేసినంత యాగి చేయట్లేదు. యష్మి మాత్రం మామూలుగా దొరికింది కదా అని చెప్పి నీ సంచాలకుడు రూల్స్ తెలియదు, నీ సంచాలకుడు పాస్ చేయాలి, నీ సంచాలకుడు చీటరు, నీ సంచాలకుడు ఫేక్ ఆడుకుంటుంది. కానీ అభయ్ మాత్రం ఎక్కడా కూడా అసలు ఏ మాత్రం కూడా చేయట్లేదు. నేను ఏదో పనుల మాటల పృథ్వీ కూడా ఏదో ఫీల్ అయినట్టున్నాడు మొత్తానికి. కానీ వీళ్ళందరూ తెలియకుండానే ఒక చిన్న గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారేమో అన్న ఒక డౌట్ నాకైతే అనిపించింది. నా చివరికి చూడాలి మరి ఇది. చివరికి చాలా తెలివిగా ఆడుతున్నారు. అంటే గొడవ అంటే ఫుల్ ఆఫ్ ఫైర్ లో ఉన్నప్పుడేమో బ్రహ్మాండంగా ఆడుతున్నారు. కానీ ఇంటర్నల్ గా మాత్రం కొన్ని రకమైన ఆలోచనలు పెట్టుకొని ఎవరు మనం ముందుకెళ్ళాలి, మనం అందరం కలిసి ముందుకెళ్ళాలి, మనం అందరం ముందుండాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తున్నారన్నమాట. కానీ ఈ లోపల బకరాలు అయిపోయేది ఎవరా అనుకుంటే నబీల్ ఒకడు. ఆల్రెడీగా ఓమాదిత్య గారు రెడీగా ఉన్నట్టే. ఇక విష్ణుప్రియ, నైనిక, కిరాక్ సీత వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరితో బాగానే ఉంటున్నారు, కానీ వాళ్ళు కొద్దిగా ఇంకా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు చాలా ప్లాన్డ్ గా, అంటే ఎంత గొడవ ఆడుకున్నా ఇప్పుడు వాళ్ళు కలిసి వెంటనే టక్కని కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. గొడవ అక్కడ వరకే చేస్తున్నారు. అక్కడ ఈ సంచాలకులు కరెక్ట్ కాదు. తర్వాత వెంటనే ఎప్పుడైతే టాస్క్ నుంచి బయటకు వచ్చేస్తారో నార్మల్ కలిసిపోతున్నా, నార్మల్ నవ్వుకుంటున్నారు, వాళ్ళకి ఒక ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆడాలన్నమాట. ఇది కొద్దిగా అంటే చాలా తెలివిగా అన్నమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే లోపలే సెటిల్ అవ్వాలి జాగ్రత్త, లేకపోతే ఇబ్బంది. సరే మరి చాలా టైం అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా జరిగింది వాళ్ళ ఎపిసోడ్. మీకు ఎలా అనిపించింది? ఈ ఫిజికల్ అనేది సరిపోయిందా, ఇంకా ఫిజికల్ గా అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే మనకి ఈ సీజన్ లో ఫస్ట్ ఫిజికల్ టాస్క్ అనమాట. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. అలాగే స్పెషల్ ఎగ్స్ కూడా వస్తాయి, మనకు తెలిసిందే దీని గురించి. ఇంకా రేపటి నుంచి ఇంకా ఆట ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.